వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 59 సిరీస్లో ఉన్నాము. సో మనం ఈ విజయకేతనం సిరీస్లో ఈ రోజు నేర్చుకుంటున్న చాప్టర్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 8 ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. సో ఈ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి ఒక 4 మార్క్స్ అండ్ అలాగే ఒక 2 మార్క్స్ అండ్ అలాగే కొన్ని బిట్స్ అనేవి వస్తాయి పబ్లిక్ ఎగ్జామ్లో. సో మనం 2 మార్క్స్ అనేవి నేర్చుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. Write all the other trigonometric ratios of angle A in terms of secant A. సో secant A కాకుండా అదర్ రిమైనింగ్ ఉన్న అన్నిటిని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A లో మనం ప్రజెంట్ చేయాలి. ఫస్ట్ వన్ cos A ఈక్వల్ టు 1/secant A ఒకటి అయిపోయింది. నెక్స్ట్ sin A కావాలి కదా. అప్పుడు sin square A ప్లస్ cos square A ఈక్వల్ టు 1, ఐడెంటిటీ నెంబర్ 1 ఇది. సో sin square A ఈక్వల్ టు 1 మైనస్ cos square A. సో sin square A ఈక్వల్ టు 1 మైనస్ 1/secant square A. sin square A ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే secant square A మైనస్ 1/secant square A. sin A ఈక్వల్ టు రూట్ ఓవర్ secant square A మైనస్ 1/secant square A. జస్ట్ ఏంలో ఇక్కడ స్క్వేర్ని రూట్ అయింది. sin A ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే రూట్ ఓవర్ secant square A మైనస్ 1/secant A. ఓకే, ఇప్పుడు tan A ఈక్వల్ టు sin A బై cos A. వాట్ ఈస్ sin A? రూట్ ఓవర్ secant square A మైనస్ 1/secant A. వాట్ ఈస్ cos A? 1/secant A. secant cancel, it's root over secant square A minus 1. Next cot equal to 1/10. So 1 by root over secant square A minus 1. Next cosecant 1 by sin A, that means 1 by root over secant square A minus 1/secant square A. It's secant A by root over secant square A minus 1. Third one చూడండి. If sin A minus B equal to 1/2, cos A plus B equal to 1/2. So 0 degrees is less than A plus B is less than 90 degrees. Then A is greater than to B. Find A and B. ఇక్కడ నుంచి మనం A వాల్యూ అండ్ B వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చారు? sin A minus B ఈక్వల్ టు 1/2. sin theta 1/2 ఎప్పుడు అవుతుంది? 30 degrees. ఓకే, సో A minus B ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ అది ఈక్వేషన్ నెంబర్ 1. cos A plus B ఈక్వల్ టు 1/2. cos ఎప్పుడు 1/2 అవుతుంది? 60 degrees. సో A plus B ఈక్వల్ టు 60 degrees. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సాల్వ్ 1 అంటూ ఇప్పుడు 1ని 2ని సాల్వ్ చేద్దాం. A plus B ఈక్వల్ టు 30 degrees. A minus B ఈక్వల్ టు 60. 2A ఈక్వల్ టు 90. A ఈక్వల్ టు 45. A plus B ఈక్వల్ టు 60. దట్ మీన్స్ 45 plus B ఈక్వల్ టు 60. B ఈక్వల్ టు 15 degrees. సో వాట్ ఈస్ ద A వాల్యూ? 45. వాట్ ఈస్ ద B వాల్యూ? 15. నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ ఇదే మోడల్లో ఇఫ్ tan A ప్లస్ B ఈక్వల్ టు √3, tan A మైనస్ B ఈక్వల్ టు 1/√3. tan √3 వాల్యూ ఎప్పుడు? 60 degrees. tan 1/√3 30 degrees. సేమ్ ఈక్వేషన్ 1 అండ్ 2ని సాల్వ్ చేస్తే A ఈక్వల్ టు 45 degrees అండ్ B ఈక్వల్ టు 15 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి. ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది, అందులో బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు 5 centimeters అండ్ యాంగిల్ ఏసిబి. సి దగ్గర యాంగిల్ ఎంత అన్నారు? 30 degrees. డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ ది సైడ్స్ బీసీ అండ్ ఏసీ. సో బీసీని ఏసీని రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన తీటాని tan 30 ఈక్వల్ టు 1/√3. tan తీటా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో హియర్ ఏబి బై బీసీ ఈక్వల్ టు 1/√3. సో ఇట్స్ 5 by BC ఈక్వల్ టు 1/√3. BC ఈక్వల్ టు 5√3 centimeters. ఓకే, నెక్స్ట్ sin 30 ఈక్వల్ టు AB బై AC. 1/2 ఈక్వల్ టు 5 by AC. AC ఈక్వల్ టు 10. దేర్ ఫోర్ BC ఈక్వల్ టు 5√3 centimeters అండ్ AC ఈక్వల్ టు 10 centimeters. అర్థమైంది కదా క్లియర్గా? నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ Q, PQ is 3 centimeters and PR is 6 centimeters. Determine the angle P and angle R. ఇక్కడ మనల్ని యాంగిల్ P అండ్ R ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో PQ ఈక్వల్ టు 3, PR ఈక్వల్ టు 6. PQ బై PR ఈక్వల్ టు sin R. మేడం ఇలా ఎలా వచ్చింది? ఓకే, ఇక్కడ నేను థీటా తీసుకుంటున్నాను. sin థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇట్స్ PQ బై PR ఈక్వల్ టు sin R. అంతేనా? సో sin R ఈక్వల్ టు 3/6. దట్ మీన్స్ 1/2. sin ఎప్పుడు 1/2 అవుతుందబ్బా? 60 degrees 30 degrees. సో
PRQ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ QPR ఈక్వల్ టు 60 డిగ్రీస్. మేడం దీనికి ఏంటి ఫైండ్ అవుట్ చేయకుండా చేసేసారు. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ అన్నారు, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 30 ఉంది. రిమైనింగ్ యాంగిల్ అంతా 90 ప్లస్ 30 ఈక్వల్ టు 120 ప్లస్ 60, దట్ మీన్స్ 180. ఓకేనా, అర్థమైంది అది ఎలా తీసుకున్నానో లాస్ట్ వన్. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, షో దట్ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అని ప్రూవ్ చేయాలి. సో LHS తీసుకున్నాము, కొసెకెంట్ థీటాని 1 బై సైన్ అని, కాట్ని కాస్ బై సైన్ అని చేంజ్ చేసుకున్నాం. సో ఇక్కడ LCM అదే డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి LCM 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటాని 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా రాసుకోవచ్చా? అలా ఎలా రాస్తాం మేడం? ఆల్రెడీ నేను మీకు ముందు సమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా క్లారిటీ కావాలని చూడండి. సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. దీన్ని 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అనుకోవచ్చా? సో నౌ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అర్థమైంది అలా తీసుకున్నాము. సో ఇక్కడ ఒక 1 మైనస్ కాస్ థీటా ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా, దట్స్ RHS. నెక్స్ట్ వన్ చూడండి, ప్రూవ్ దట్ secant A ఇంటూ 1 మైనస్ సైన్ A ఇంటూ secant A ప్లస్ tan A ఈక్వల్ టు 1. LHS ఈక్వల్ టు secant A ఇంటూ 1 మైనస్ సైన్ A ఇంటూ secant A ప్లస్ tan A. సీకెండ్ని 1 బై కాస్లోకి కన్వర్ట్ చేసుకున్నాం, 1 బై సైన్. నెక్స్ట్ సీకెండ్ని 1 బై కాస్, tan అంటే సైన్ బై కాస్. సో ఇక్కడ నుంచి 1 బై సైన్ A బై కాస్ A ఇంటూ 1 ప్లస్ సైన్ A బై కాస్ A. 1 మైనస్ సైన్ A ఇంటూ 1 ప్లస్ సైన్ A బై కాస్ స్క్వేర్ A. 1 మైనస్ సైన్ A ఇంటూ 1 ప్లస్ సైన్ A అంటే ఎంత? కాస్ స్క్వేర్ A. రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత వచ్చింది మా? 1. దట్ మీన్స్ RHS. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.